క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడం ద్వారా మనకేం కలిగింది అంటే రక్షణ కలిగింది. నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనము క్రిస్మస్ కాలంలో ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ సందేశాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఇక మనం చూస్తే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నశించినటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆ నశించిపోయినటువంటి వారిని గురించి వెతికి వారిని రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. పాపులను రక్షించడం కొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను చేసినటువంటి పాపముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చూస్తే ప్రియులారా, అసలు ఏ విధంగా రక్షణ కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రికలో మనం చూసినట్టయితే కృపచేత రక్షణ ఇది దేవుని వరమే అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారికి రక్షణ అనేటువంటిది వస్తుంది. ఇది దేవుని ఇచ్చేటువంటి వరము. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనని ఎవరైతే వెంబడిస్తారో వారిలో ఈ యొక్క రక్షణ కనబడతా ఉంది. ప్రభు కృపను బట్టి మనకు రక్షణ వస్తుంది. ఆయన ఉచితమైనటువంటి కృప మన మీద లేకపోతే ఈరోజు మనం ఈ విధంగా ఉండేటువంటి వారం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువు వారు మనకు అనుగ్రహించేటువంటి కృపను బట్టి మనకు రక్షణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ప్రతిరోజు ఆయనను ధ్యానించుకుంటూ ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములను చదువుతూ, ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనము ప్రతిరోజు చదువుతూ ఆయనకు ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా మనందరం ఉండాలి. మన కోసమే కాదు, అనేక మంది నశించిపోయినటువంటి ప్రతి ఒక్కరి కోసము ప్రార్థించేటువంటి వారిగా మనము ఉండాలి. ఇంకా చూస్తే రక్షణను కోరేటువంటి వారికి ఈ రక్షణ వస్తూ ఉంది. ఎవరైతే రక్షించబడాలని ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవించాలి అనే ఆశ కలిగి ఉంటారో వారిలో ఈ రక్షణ అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్షణ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఎంతమంది బిడ్డలైతే నశించిపోయి దేవుడు అంటే ఎవరో తెలియకుండా ఉంటూ ఉన్నారో వారందరి నిమిత్తం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇంకా చూస్తే ప్రభు యొక్క నీతిని బట్టి ఈ రక్షణ వస్తూ ఉంది. ఆయన మనము చేసినటువంటి పాపముల నిమిత్తము, మన మీద ఉన్నటువంటి కీడుల నిమిత్తము, మన మీద ఉన్నటువంటి శాపము నిమిత్తము ఆయన ఈ లోకంలో పుట్టి ఆయన చనిపోయి ఆ యొక్క రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రులనుగా చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన కృపకు పాత్రులుగా ఉండాలి. ఎవరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకొరకే ఆయన సర్వమానవాళి పాపముల నిమిత్తము ఈ లోకంలో జన్మించి ఆ యొక్క పాపము పోయే విధంగా సిలువలో బలి అయిపోయి తిరిగి 3వ దినమందు లేచినాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరికి రక్షణ అనేటువంటిది అవసరం అని చెప్పేసి ఆయన యొక్క కృపచేత మనకు అనుగ్రహించబడుతూ ఉంది. ఇంకా ఈ రక్షణ ఏ విధంగా వస్తూ ఉందంటే, ఆయన నామమును బట్టి రక్షణ వస్తూ ఉంది. మామూలుగా ఎవరో ఇస్తే తీసుకునేటువంటిది కానే కాదు. ఆయన నామమును బట్టి ఈ యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఇంకా ఎవరి ద్వారా కూడా రక్షణ అనేటువంటిది రాదు. ఏ నామముల వలన కూడా రక్షణ అనేటువంటిది రాదు. ఇంకా చూస్తే ఆయన వైపు చూడడం ద్వారా రక్షణ వస్తుంది. చాలామంది లోకమును ప్రేమిస్తుంటారు, లోకాన్ని స్నేహిస్తూ ఉంటారు, లోక ఆశలకు బానిసలైపోతూ ఉంటారు, లోకం వైపు చూస్తూ ఉంటారు, కానీ ఆయన వైపు ఎవరు చూడరు. కాబట్టి అలాంటి వారిలో కాకుండా ఎవరైతే దారి తొలగిపోకుండా ప్రభువారు నాకు కావాలి, నా కోసమే ఆయన మరణించారు, నా కోసమే పుట్టారు అని చెప్పేసి ఎవరైతే ఆయన గురించి ఆలోచన చేసి ఆయన మీద ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకు ఆయన రక్షణ దొరుకుతుంది. ఇంకా చూస్తే ప్రభువుని నమ్మే ప్రతి వానికి ఈ రక్షణ వస్తుంది. దేవుని నమ్మాలి, ఆయన ఉన్నాడు అని చెప్పేసి నమ్మి ఆయన యొద్దకు రావాలి. అలాంటి వారికి ఈ యొక్క రక్షణ
వస్తూ ఉంది. ఇంకా చూస్తే మన నోటితో మనం ఒప్పుకోవాలి. ఏమని అంటే, యేసు ప్రభు నిజ రక్షకుడు, ఆయనే లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నాడు, లోక రక్షకుడు ఆయనే అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆయన గురించి మన నోటితో ఒప్పుకుంటామో అప్పుడు ఈ రక్షణ మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, ఇంకా మనము ఆయన రక్షణను మనము తీసుకుంటూ ఉన్నట్టయితే ప్రభువు వేటి నుండి మనల్ని రక్షిస్తాడు అంటే, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడు, మరణం నుండి రప్పిస్తాడు, తర్వాత కోపతాపాల నుండి రక్షిస్తాడు, ప్రమాదాల నుండి రక్షిస్తాడు, పాపము నుండి రక్షిస్తాడు, అబద్ధముల నుండి రక్షిస్తాడు, ఉగ్రత నుండి రక్షిస్తాడు. ఇంకా చెప్పాలంటే ప్రియులరా, శత్రువులు ఎవరైతే ఉన్నారో అపవాది యొక్క హస్తాల నుండి అయినా ఆ యొక్క అపవాది చేతుల నుండి మనల్ని రక్షిస్తాడు. ఇంకా దుష్కార్యములను చేసేటువంటి వారి నుండి రక్షిస్తూ ఉంటాడు, నాశనం నుండి రక్షిస్తూ ఉంటాడు. ఎవరైతే మనల్ని తరుముకుంటూ వెళ్ళిపోతుంటారో వారి చేతిలో నుండి రక్షిస్తాడు. ఆ తరుముకుపోయేవాడే అపవాది, వాడి బాణముల నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఏం కలిగింది అంటే, ప్రతి ఒక్కరికి రక్షణ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు కొన్ని నిమిషములు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ప్రభువా, మీరు ఈ లోకంలో జన్మించడం ద్వారా రక్షణ ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నదని గ్రహించి ప్రభువా, రక్షణని తీసుకుని వచ్చినందుకే మీకు వందనాలు. ప్రభువా, చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షణలోనికి, వెలుగు మార్గంలోనికి నడిపించుమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.